క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసింది. మొదటి ఆకాశమున మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసితిని. దేవుని వాక్యము చదవబడిన లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడి మనతో మాట్లాడుతున్నారు. కొంచెం గట్టి చెప్పచ్చుగా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుకరించబడుగాక. బైబిల్ గ్రంథం నుంచి మనం చివరి పుస్తకం చదువుకున్నాం. చివరి పుస్తకాన్ని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం ఏంటది? ప్రకటన గ్రంథాన్ని చదివాము. ఈ గ్రంథంలో మొదటి 2-3 వచనాలు మనం చదివినప్పుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను గారికి ఇది దేవుడు చూపిస్తున్నటువంటి దర్శన గ్రంథం. ఏంటయ్యా అంటే పరలోకము నుండి దిగి వస్తున్న యెరూషలేము. ఏంటిది? అందరూ చెప్పాలి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి దిగి వస్తున్న యెరూషలేము. ఎట్లుందంట యెరూషలేము? యెరూషలేము ఎట్లుంది? అది అట్లా చదివితే బాగుంటుంది. కొత్త ఆకాశము కొత్త భూమి, పాతి అన్ని గతించుకొని. మళ్ళీ చదువున్నాను స్పష్టంగా. అంతట నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. చాలు. ఈ వినాలి వాక్యం అడిగి వాక్యం ఏమినండి. స్తోత్రం హల్లెలూయా. ఎవరికి కనిపిస్తుంది దర్శనము? యోహాను గారికి దర్శనం చూస్తున్నారు కదా. సీయోను నుండి పరలోకం నుంచి యెరూషలేము దిగి వస్తుంటే ఆ నూతన యెరూషలేము ఎట్లుందంటే పెళ్లి కుమార్తె వలె ఉన్నది. అది ఎట్లా ఉందంటే పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి ఉన్నది. పెళ్లి కుమార్తె ఎట్లున్నది? చీపురు చుట్టూ చేసుకొని 10,000 మంది అక్కడ ఉన్న ఏమో పెళ్లి కుమార్తె అనేటట్టుగా అలంకరిస్తారు. పెళ్లి కుమార్తె ప్రత్యేకించబడినదిగా కనిపిస్తుంది. పెళ్లి కుమార్తెను ఎలా సిద్ధపరుస్తారో మీకు తెలుసు. బయట దుంపదేగిద్ది, పెళ్లి చేసి అయ్యగారు కూడా దుంపదేగిద్ది. లోపల తీసుకుపోయిందంటే కుర్చీలు కోసే ఒకామ, బయట పెళ్లి పెట్టేది ఒకామ, మళ్ళీ అది కుదరలేదు తీసేది ఒకామ, జడ కుదరలేదు ఇంకొకామ. ఇష్టం వచ్చినట్టుగా బయట వాళ్ళకి మరలా తిన్నదంతా అడిగి రెండోసారి కూడా తినడానికి ప్రిపేర్ అవుతారు. అంత గన్ని గంటలు తయారు చేస్తారు అమ్మాయిని. ఇంకొక అవుతుంది, సరే కుదరలేదు అంటుంది, మళ్ళీ ఇప్పింది, మళ్ళీ వేస్తుంది. మళ్ళీ ఇంకొక చీర మ్యాచింగ్ కాలేదంటుంది, అది ఇప్పింది, ఇంకొకటి వేస్తుంది. ఒక పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి బయటి పిండి కానించి కుర్చీలు పిండి కానించి మొదలుకొని ఏమని కింద నుంచి బయదాకా మ్యాచింగ్ తయారు చేస్తారు పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి. పెళ్లి కుమార్తెను సిద్ధపరచేంత లోపు కరెక్ట్ 2 పెళ్లిళ్ళు చేయొచ్చు. ఏంటి? ప్రత్యేకంగా కనిపించాలి. ఆమేన్.
అక్కడ చాలా వేల మంది వస్తారు వివాహానికి. వేల మంది వచ్చినా కానీ ఆ వేల మందిలో కనిపించేది ఆ పెళ్లి కుమార్తెలాగే కనిపిస్తుంది. కారణం ఏంటి? పరిగెత్తే సంఘం కావాలి, దేవుని సన్నిధి అనుభవించే సంఘాలు కావాలి. ఈ రోజున నిద్రపోయే సంఘాలు కాదు. రేపు ప్రభుత్వ పరిస్థితి ఏంటి? ప్రభు రాకడ వస్తే పరిస్థితి ఏంటి? ఇదంతెందుకు? ప్రభు రాకడ సిద్ధపాటు కాదు ఇదంతా. అందుకోసమే ఆ నూతన యెరూషలేము ఎలా ఉందంటే పెళ్లి కుమార్తె వలె ఉన్నది. సిద్ధపరచబడినటువంటి పెళ్లి కుమార్తె వలె ఆ నూతన యెరూషలేము ఉందని ఆ యోహాను గారి దర్శనాన్ని చూస్తున్నాం. నిజంగా ఆ నూతన యెరూషలేమును గురించి చదివినప్పుడు అది పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడి ఉన్నది. ఎట్లా ఉండాలంటే పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంటే లోపము లేనిదై ఉండాలి. పెళ్లి కుమార్తెలు ఎక్కడ కూడా ఏది లోపము లేనిదిగా కనిపించాలి. అన్ని సక్రమంగా ఉంటేనే పెళ్లి కుమార్తె. సరిగ్గా లేకపోతే పెళ్లి కుమార్తె కాదు. ప్రత్యేకించబడిన పెళ్లి కుమార్తెగా కనిపించాలని పెళ్లి కుమార్తెగా ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది. అందుకోసమే ఈ పెళ్లి కుమార్తె దేనికి పోల్చబడది? యెరూషలేముకు. ఆ యెరూషలేము పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్నది. స్తోత్రం చెప్పాలి. యెరూషలేము ఎట్లుంది? అందరూ చెప్పాలి. యెరూషలేము పెళ్లి కుమార్తెగా ఉంది. అసలు ఎలా ఉందని? సిద్ధపాటు కలిగి ఉందంటే సిద్ధపాటు కలిగి ఉంది. మరి ఈ యెరూషలేము ఎక్కడి నుంచి వచ్చింది? పై నుంచి వచ్చినటువంటి యెరూషలేము. ఇది అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరలోకంలో యెరూషలేమును యోహాను గారు చూస్తున్నారు. ఆ నూతన యెరూషలేము, ఆ నూతన యెరూషలేము పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్నది. ఆమె అది నూతన యెరూషలేము మంచిది. అయితే పాత యెరూషలేము కూడా ఉండాలిగా. కొత్తది వచ్చిన పాత ఉన్నదా? ఏమంటారు దాన్ని? అంటే ఆ యెరూషలేము పరిశుద్ధ పట్టణం అని కూడా. ఇప్పుడు భూమి మీద యెరూషలేము ఉంది. యెరూషలేము యాత్ర చేస్తున్నాం కదా మనం కదా. చాలా మంది చూసి వస్తున్నారు యెరూషలేములో. యెరూషలేముకి వెళ్ళి యేసు ప్రభువు సమాధిది, జగ్గ ఎక్కిన మేడు చెట్టుది, యేసు ప్రభువు బాప్తిసం తీసుకుని యోర్దాను నది అన్ని చూపిస్తున్నారు కదా. గైడెన్స్ అన్ని అవునా కదా? మీరు పలికిలేదండి. అలే అక్కడ ఏముందో ఏం లేదో, ఇది నిజమో కాదో ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం చెప్తే నమ్మాలి. అక్కడ ఏం చెప్తే అది నమ్మాలి. అయితే ఈ యెరూషలేము అంటాడు కదా దేవుడు, నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని అంటాడు. అందుకోసం దేవుడు వాక్యం చెప్తుంది, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. దేవుడికి నూతన యెరూషలేము ఉంది, ఇప్పుడు పాత యెరూషలేము ఉంది. ఇప్పుడు నూతన యెరూషలేము అయితే ఎలా ఉందంటే అది దర్శనం, అది పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడినటువంటి యెరూషలేము. అది ఇప్పుడు మనం చెప్పుకున్నది చెప్పండి, ప్రపంచంలో నడిబడ్డటువంటి యెరూషలేము గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే కదా ఒకప్పుడు యెరూషలేము ప్రజలే ఉన్నారు, కానీ ఇతర ప్రజలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఎవరు కూడా ఇప్పుడు ఆ యెరూషలేముకి అన్ని దేశాల నుంచి అన్ని రకాల ప్రజలు వెళ్తున్నారు. ఎక్కడికి? ప్రశ్న మళ్ళీ ఎవరికి సమాధానం రాదు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్తున్నారు. ఎట్లా? జాబ్ పర్పస్, హోలీ ల్యాండ్ పర్పస్ గా రకరకాలుగా అందులోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. అందులోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఆ యెరూషలేము ఎలా ఉంది? ఎట్లా ఉందంటే హోలీ అంటే పరిశుద్ధత కలిగిన యెరూషలేము, దేవుడు నివసించిన యెరూషలేము, దేవునికి మహిమ తెచ్చినటువంటి యెరూషలేము, ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఆలయం కట్టినటువంటి యెరూషలేము, అక్కడ ఆరాధకులు యాజకులు ఉన్నటువంటి యెరూషలేము,
ఆ యెరూషలేములో ఇప్పుడు అనేకులు జరపడ్డారు. ఎక్కడికి? యెరూషలేముకి అనేకులు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆ యెరూషలేమును వచ్చి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏ యెరూషలేము? పాతది చెప్పండి. ఇప్పుడున్న యెరూషలేము, దర్శన యెరూషలేము వేరే. అది పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దబడినటువంటి యెరూషలేము, అది యెరూషలేము. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యెరూషలేము గురించి దేవుడు బహుగా బాధపడుతున్నాడు. అదేంటయ్యా? హోలీ ల్యాండ్ కదది, పవిత్ర స్థలం కదది, యేసు ప్రభు వారు జన్మించి తిరిగిన స్థలం కదా, అద్భుతాలు చేసిన స్థలం కదా, బాప్తిసం తీసుకున్న స్థలం కదా, ఎవరిని చనిపోయి పాత పెట్టబడి తిరిగి లేచిన స్థలం కదా, ప్రవక్తలు తిరిగిన స్థలం కదా, పరిశుద్ధులు తిరిగిన స్థలం కదా, తన శిష్యులు తిరిగిన స్థలం కదా. ఆ యెరూషలేము గురించి ఏం రాయబడి అని కాస్త మనం ఆలోచన చేస్తే బైబిల్ యెషయా గ్రంథము దయచేసి 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమంటున్నాడో చూద్దాం. జాగ్రత్తగా వినాలి. మీరు ఇంటి అర్థమైతే లేకపోతే లేదు. నమ్మకమైన నగరము యేషా అయిపోయింది. అది న్యాయముతో ఒకప్పుడు నిండి ఉంది, నీతి దానిలో నివసించి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడైతే నరహంతకులు దాంట్లో కాపురమే చేస్తున్నారు. ఎవరు జరపడ్డారు? అందరూ చెప్పాలి. వాక్యం అర్థం చేసుకొని ఇంట్రెస్ట్ పట్టుకుని ఏమని దీవించబడతారు. మీరు ఎన్నో ఆలోచనలు వచ్చి వెళ్ళిపోయారు. ఈ వాక్యం మీకే హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, దర్శనం చూసిన యెరూషలేము, నూతన యెరూషలేము పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉంటుంది. అది నూతన యెరూషలేము కదా. మరి కొత్త యెరూషలేము ఉందని బాధపడిందా? ఉంది. అయితే ఈ యెరూషలేము పరిస్థితి ఎలా ఉందంటే, నమ్మకమైన నగరమా, నమ్మకమైన యెరూషలేమా, ఇప్పుడు నీ పరిస్థితి చూస్తే ఎలా ఉన్నావో తెలుసా? వేషమైపోయావు. మీలో ఎవరు నివసిస్తున్నారో తెలుసా? ఎవరున్నారట? అంతకులు. ఎవరు నివసిస్తున్నారు? నరహంతకులు నివసిస్తున్నారు. అందుకోసం ఈ యెరూషలేము నమ్మకమైనటువంటి ఆ నగరాన్ని ఇప్పుడు ఏమనంటున్నారంటే, దేవుడే చెప్తున్నాడు, అయ్యో నా నమ్మకమైనటువంటి యెరూషలేమా, నీ మీద నమ్మకం పెట్టుకున్నాను కదా నేను, నువ్వు హోలీ పరిశుద్ధత కలిగి ఉంటామని నీ మీద నేను నమ్మకం పెట్టుకున్నాను కదా. కానీ ఇప్పుడు ఏమైపోయావో తెలుసా? నమ్మకమైన పట్టణము యేషయా. దాంట్లో ఎవరు ఉన్నారట? నరహంతకులు ఇప్పుడు ప్రస్తుతం కాపురం చేస్తున్నారని బైబిల్ తెలియచేస్తుంది. అవునా? ఈ పట్టణాన్ని గురించి ఎంత భయంకరంగా, ఈ పట్టణం గురించి ఇంత పరిస్థితులు ఉన్నాయంటే ఇంకో మాట కూడా చదువుతాం. ఇర్మీయా గ్రంథం దయచేసి 13వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. కొన్ని వచనాలు చదివి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నీ వ్యభిచారము, నీ సకిలింపు, నీ జార కార్యములు, కామాతురతను నేను ఎరుగుతును. పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, ఎవరికి? ఎందుకు? యేషయా అయిపోయింది. నరహంతకులు ఉన్నారు. ఏం జరుగుతుందో? హేయమైన కార్యములు, నీచమైన కార్యములు ఆ పట్టణంలో జరుగుడు చేత దేవుడు అంటాడు కదా, యెరూషలేమా నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకున్న నల్లము. ఇక ఎంతకాలము
ఇంకెంతకాలము ఇలా జరిగింది. ఇంకెంతకాలము యెరూషలేమును గురించి నా దేవుడు చెప్తున్న మాటలు, యెరూషలేమా నీకు శ్రమ, ఇంకెంతకాలము, ఎంతకాలము ఇలాగూ జరుగుతుంది. ఏం జరిగింది? ఏమైంది? ఏష్ అయిపోయింది. 13 వచ్చిన మొదటి నుంచి ఏమైంది? వ్యభిచారము సకిలింపట. ఏంటది సకిలింపంటే? ఇది సకిలింపు, సిగ్నల్. ఇది సకిలింపు. నీకు అర్థమవుతుందా? సకిలింపు యాంతత్వమా పైపలం మాత్రం చెప్తుంది అర్థం. ఎందుకని ఏం అర్థం కాదు. సకిలింపు నేనేమంటారు? సకిలింపు అంటారు. అందుకోసమే ఆ యెరూషలేము మీద పట్టణాన్ని చూస్తున్నప్పుడు, అయ్యో యెరూషలేము పట్టణాన్ని చూస్తున్నప్పుడు అంటాడు కదా, యెరూషలేమా నీకు శ్రమ, యెరూషలేమా శ్రమ, ఇంకెంతకాలము ఇలాగూ జరిగిస్తావు హేయమైన కార్యాలు, నీచమైన కార్యాలు ఇంకెంతకాలం జరిగిస్తావు? యెరూషలేమా నరహంతులు నిలబడ్డారు, యెరూషలేమా హేయ కృత్యములు వేశ్య సంగీతం చేస్తూ, యెరూషలేమా నీకు ఈ పాపము మానవ ఎంతకాలము ఇలాంటి పరిస్థితులు కొనసాగుతావో నీకు శ్రమ. ఎవరు చెప్తుంది మాట? యెరూషలేము గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలే. ఇంకా మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం అంతా కూడా యెరూషలేము గురించి రాయబడింది. చదువుతారా? 28వ వచనం నుండి చదువుతాం దయచేసి. యెరూషలేము గురించి. ఏ యెరూషలేము ఇది? ఏ యెరూషలేము? సిద్ధపడి ఉండాలి. చదవండి. 28వ వచనం నుంచి 34వ వచనం చదవండి బైబిల్. ఏది దేంతోని ఇన్నాళ్ళు చదివాగా ఇన్నాళ్ళు చదివాం కదా. 13 అధ్యాయంలో చదివాం కదా. 27 వచనంలో అంతటితో ఇంకా తృప్తి చెందక అశ్షూరు వారితోను నువ్వు వ్యభిచారము చేస్తే వారితో కూడి చారత్వము చేసినను తృప్తి నందట్లేదు. ఎంత పాపం చేసినా తృప్తి లేదు. ఇంకా చేయాలి పాపం, ఇంకా చేయాలి పాపము, ఇంకా చూడాలి, ఇంకా మాట్లాడాలి. తృప్తి లేదు. ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత చూసినా తృప్తి లేదు, ఎంత తిరిగినా తృప్తి లేదు, ఎంత పాపం చేసినా తృప్తి లేదు. తృప్తి లేని జీవితాలు అయిపోయినాయి. ఎట్లా అంటే తృప్తి లేని జీవితాలు. వర్షులు పాపం చేసేవాడికి తృప్తి లేదు, వ్యభిచారం చేసేవాడికి తృప్తి లేదు, తాగేవాడికి తృప్తి లేదు, తిరిగేవాడికి తృప్తి లేదు. ఎంత చేసి ఇంకా చేయాలి అదే పాపములో బ్రతకాలి అనేటట్లుగా ఉండగాని తృప్తి చెందిన మనుషులుగా ఉండిపోయా. బైబిల్ చెప్తుంది తృప్తి లేదట. యెరూషలేము పరిస్థితులు చెప్తుందా? చదవండి. కనాను దేశమును మొదలుకొని కల్దీయ దేశము వరకు నీవు బహుగా, ఆ దేశం నుంచి ఈ దేశం, ఎక్కడి నుంచి అక్కడి వరకు బహుగా నువ్వు వ్యభిచరించుచున్నావు. నీకు అసలు ఎక్కడ తృప్తి లేదే. తృప్తి లేని పాపం. మొన్న కామా తృప్తి లేని జీవితాలు అయిపోయి ఈ రోజున పురుగులు చేస్తున్నారు ప్రజలు. ఎక్కడికి? పాపం పాపం పాపం. ఏ పాపం చేస్తున్నాడు ఆ పాపం తృప్తి చెందట్లేదు. చాలు, పోయే పరిమితి లేదు, వాయు వర్షం లేదు. అదే బైబిల్ చెప్తుంది. యెరూషలేమా పవిత్రంగా బతకవలసిన నీవు తృప్తి లేని జీవితం కలిగి ఉన్నాము.
తృప్తిపరచబడలేకపోతున్నావు, ఎత్తమలేదు. జాగ్రత్తగా వాక్యం. నీ హృదయం ఎంత బలహీనమాయనో, నీ హృదయము ఎంత బలహీనమాయనో, ఏమైపోయింది? వయసులో ఉన్న వీటన్నిటిని నువ్వు జరిగించుటకై నువ్వు ప్రతి అడ్డదోవను రాజవీధిని వేశ్య చేసినట్లు నువ్వు చేయక వ్యభిచారిని గురించి భార్య తన పురుషుణ్ణి త్రోసివేసి ఏం చేసిందట? ఇప్పుడు వెళ్ళే వాళ్ళంటే చదవాలి. వేషలకు కొడుకు సొమ్ము డబ్బులు ఇచ్చేది కదా, వాళ్ళకి డబ్బులు తీసుకొని కదా పోయేది. చేతి చెప్తుంది కదా, నీ వెతకాండ్రు నలుదిక్కుల నుంచి వస్తున్నారు. వారందరికి నువ్వే సొమ్మిస్తున్నావు. ఏం చేస్తున్నా? నీ జాగ్రత్తకి భేదమేమంటే లేదు, నీవే మా దేశాలు ఏం చేస్తున్నారట? అర్థమవుతుందా మీకు? ఇది యెరూషలేము పరిస్థితి. చాలా మంది జరిగిన పూర్వం 5 అధ్యాయం మీరు ఇంటర్ చదువుకోండి. హెస్కేల్ 16 అధ్యాయం మొత్తం యెరూషలేము గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా పరిస్థితి వచ్చింది. మాట చదివి ముగించిన 14 వచ్చిన చదువుకుందాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళు వరకు నీ దుష్ట అభిప్రాయమును నీకు కలిగి ఉండును. ఏం చేశారంటే ఎట్లా? ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయం కలిగి ఉంటాము. కడిగి వేసుకోవా, కడగబడవా, పరిశుద్ధపరచబడవా? యెరూషలేము గురించినటువంటి విషయాలన్నీ ఎట్లా ఉందంట? తన ఉదయం ఏ ఆలోచన కలిగి ఉందంట? దుష్ట ఆలోచన కలిగి ఉంది, దుష్ట అభిప్రాయం కలిగి ఉంది, దుష్ట హృదయం కలిగి ఉంది. ఇంకెంతకాలం ఇలా యెరూషలేమా నీ దుష్ట ఆలోచనలు మానవా? నీ దుష్ట క్రియలను విడిచిపెట్టవా? యెరూషలేము గురించి దేవుడు చెప్తున్న మాట. ఇప్పుడు 5 వచ్చి మాట్లాడి మొదటి వచ్చి నుంచి చదవాలి. యెరూషలేము వీధులలో వినాలి. యెరూషలేము వీధులలో ఏం చేయాలంట? ఆ యెరూషలేములోనంట అటు ఇటు పరిగెత్తి చూసి మీరు అసలు తెలుసుకున్నది. దాని రాజవీధులలో విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉన్న ప్రయత్నించుచున్న ఒక్కడన్నా నీకు ఆగబడితే నాకు చెప్పు, అప్పుడు నేను క్షమిస్తా. అంటే ఎట్లుందంటే పూర్తిగా గడిపోయాడు. ఎట్లుందట? రంగం ఎట్లున్నట్రా? పరిగెత్తి చూడండి, నడిచి కాదు, పరిగెత్తి చూడండి. అక్కడ చూస్తే న్యాయం చేసేవాడు కానీ ఇంకెవరు? న్యాయం చేసేవాడు కానీ
నమ్మకంగా ఉన్న వారికి కానీ ఒక్కరు కూడా లేడు. తెలిసిందేనండి, ఒకసారి నీ ఈదుల్లో చూస్తే, నీ వాడల్లో చూస్తే, నీ పరిస్థితుల్లో చూస్తే న్యాయం జరిగించేవారు ఉన్నారేమో అని నేను ఆశించాను, కానీ అన్యాయం చేసేవాళ్ళే ఉన్నారు. ఒకవేళ నమ్మకముగా నన్ను ఆరాధించేవారు ఉన్నారేమో అని ఆశిస్తే, ఒకవేళ న్యాయం చేసేవారు నమ్మకమైన వారు ఉంటే ఖచ్చితంగా నేను ఆ దేశాన్ని క్షమిస్తా. దేవుడు కాదండి, దేవుడికి అర్థం కాక వారు ఖచ్చితంగా ఒక్కరున్న చాలు, న్యాయం చేసే వాళ్ళు ఒక్కరు, నమ్మకమైన ఒక్కరున్న చాలు. నేను ఆ యుద్ధాన్ని బట్టిన ఈ లక్షణాలు కలిగిన వారు ఒక్కరున్న చాలు, నేను ఆ దేశాన్ని క్షమిస్తా. ఆదరిస్తున్నది మాట్లాడలేదు. హృదయ ఘోష, వేదన, లోపల అంతరంగంలో మంట. నువ్వు జీవించుచున్నావు అనే పేరు మాత్రమే ఉంది, కానీ మృతుడువే. దేవుడు వాక్యం చెప్తాను. ఎందుకంటే వాక్యం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, నమ్మకంత లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు ఎలా జీవితం కలిగి ఉంటాను? సాక్రిఫై చేస్తాం. ప్రభు కొరకు న్యాయం చేయాలి. న్యాయం ప్రభు అన్నాడు, నీవు న్యాయం చేస్తావు. దేవుని పని కోసం, దేవుని పని న్యాయముగా చేస్తే నేను దేవుడిని రక్షిస్తున్నాను. చేస్తున్నావా? ఏ పని చేస్తాం? లోకం పని చేస్తాం, దేవుడి పని చేస్తాం. ఈ జీవితంలో ఒకవేళ కాటా వేస్తే దేవుడి పని న్యాయంగా చేసావా, నీ పని న్యాయం చేసుకున్నామని కాటా వేస్తే నీ పని న్యాయం చేసుకున్నామని కాటలు అదే వస్తుంది. ఎక్కువ రాదా? ఎలా ఉంది పరిస్థితి? అయ్యో, ఏ నగరం అండి? నమ్మకమైన నగరం. ఏం పెట్టాను నగరంలో ఏం దొరకబడ్డావు? ఆ నగరం యొక్క పరిస్థితి ఏంది? ఎలా ఉంది? ఇప్పుడు 7వ వచనం 9వ వచనం అక్కడే ఈ లాస్ట్ దీంతో నేను ముగిస్తాను. జాగ్రత్తగా, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా నేను వారిని పోషించినను. వ్యభిచారము చేయొచ్చు. వేశ్యలకి ఇందలు ఆడుకుంటున్నారట, గుంపులు కొడుదులు. నేను ఎట్లా నిన్ను క్షమించాలి? ఎట్లా క్షమించాలి? నేను అసలు ఏ రకంగా క్షమించాలి? నేను యెరూషలేమా, ఎటు నుంచి నిన్ను క్షమించాలి? ఎట్లా క్షమించాలి? బావుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడు చెప్తున్నారట. సాయంత్రం కావాలని స్నానం చేయడం, పొరుగు వారి భార్య ఎంబడి ఇలా చెప్పాక సకిలించడం అంటే ఏంటిది? సిగ్నల్స్ చెప్పాక సకిలించడం అంటే అర్థం ఏంటిది? అంటారు. యెరూషలేము పరిస్థితులు చూస్తే ఎట్లా ఉన్నారు వీళ్ళు? జాగ్రత్తగా బైబిల్ చెప్తుంది, ప్రతి వారిని భార్య ఏమంటే సంకరిస్తున్నారన్న, బాగా బలిసిన గుర్రాలా ఉన్నారు. ఎట్లా ఉన్నారు? కొవ్వు బట్టి పొగరెక్కే, వాయు వరుసలు మరిచే, తల్లి బిడ్డ తృప్తిగా పోషించుతుంది. ఏమంటారు దేవుడు? నేను మిమ్మల్ని తృప్తిగా పోషిస్తున్నాను. కాలంలో ఏ కాలంలో ఏది కావాలో పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరిని తృప్తిగా నేను పోషిస్తుంటే ప్రజలు ఎలా ఉన్నారంటే బలిసిన గుర్రము వలె తిరుగుతున్నారు. బలిసిన గుర్రము వలె తిరిగి పొరుగు వారి భార్యలను సహిస్తున్నారు. ఇంట్లో లేదా? ఉంది కదా? మరి ఏం గుణం ఉంటుంది? దేవుని వాక్యం ఉంటున్న దేవుని ఈ రాత్రి దేవుని వాక్యం నూతన యెరూషలేము
అది పెళ్లి కుమార్తె వలె శుద్ధపడదు. ఇప్పుడున్న యెరూషలేము స్థితి ఇలా ఉంది. అంటాను ఆ నూతన యెరూషలేములో నువ్వే మార్చాలి. ఒకవేళ ఇంకా పాత యెరూషలేములో బ్రతుకుతున్నానేమో, ఇది దాని ఆస్తి. ఒకవేళ పాత యెరూషలేము లాగా మనం ఇంకా ఉన్నామేమో, నూతన యెరూషలేముగా, నూతన యెరూషలేము అంటే పెళ్లి కుమార్తెగా ఇంకా మనం సిద్ధపడకుండా ఈ పాత యెరూషలేములో జరిగిన పరిస్థితి మనలో ఉన్నాయేమో, ఇదే మనమే యెరూషలేము. ఈ పాత యెరూషలేము, ఈ యెరూషలేము ఇంకా ఇవి ఉన్నాయా? అవి ఉండొద్దు, అవి ఉండకుండా నువ్వే చెప్పి ఇదే యెరూషలేము నూతన యెరూషలేముగా మార్చబడాలి. బట్టి ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన యెరూషలేము యేషుగా మార్చబడాలి. దానిలో నరహంతకులు పనిచేస్తున్నారు.